మన భారతదేశంలో సమర్పిస్తున్న శక్తికి, భక్తికి మరియు ధైర్యానికి ప్రతీక లార్డ్ హనుమాన్. శ్రీరాముడి ప్రేమ భక్తుడైన హనుమంతుడి గురించి మనకు చాలా విషయాలు తెలుసు. కానీ ఆయన జీవితంలో చాలామందికి తెలియని కొన్ని విశేషాలు మరియు రహస్యాలు ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే ఇవి మీ జీవితానికి కూడా ప్రేరణ కల్పిస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హనుమాన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి. హనుమంతుని జననం మరియు బాల్యం. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరిల కుమారుడు. ఆయన వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించడం వల్ల ఆయన్ని వాయుపుత్ర అని పిలుస్తారు. బాల్యంలో హనుమంతుడికి ఆకలి వేసినప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక పండు అనుకొని మింగేయడానికి పైకి ఎగరడం జరిగింది. ఇది చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని తన గడ్డం మీద కొట్టడం వల్ల ఆయన దవడ కొంచెం వంకర అయింది. హను అంటే గడ్డం అని అర్థం వస్తుంది కాబట్టి అప్పటి నుండి ఆయన్ని హనుమాన్ అని పేరు వచ్చింది. అమోఘమైన శక్తులు మరియు శాపం. సూర్యుడిని మింగేయడానికి వెళ్ళిన హనుమంతుణ్ణి చూసి దేవుళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. బ్రహ్మ, శివ, ఇంద్ర మొదలైన వారు ఆయనకి ఎన్నో వరాలు ఇచ్చారు. దీంతోటి హనుమంతుడు దరచేయలేని శక్తివంతుడు అయ్యాడు. బాల్యంలో ఉన్న చంటితనం వల్ల హనుమంతుడు ఋషుల ఆశ్రమాల దగ్గర సందడి చేస్తూ వాళ్ళ యజ్ఞాలన్నీ పాడు చేసేవాడు. అందుకే ఋషులు ఆయనకి ఒక శాపం ఇచ్చారు. అదేమిటంటే, నీ శక్తులన్నీ నువ్వు మరచిపోతావు. ఎవరైనా నీకు గుర్తు చేసే వరకు నువ్వు నీ బల పరాక్రమాలన్నీ తలుచుకోలేవు అని హనుమంతుడికి శాపం ఇచ్చారు ఋషులు. రామాయణ పాత్ర మరియు శక్తి జాగృతి. సీతాదేవిని వెతుకుతూ సుగ్రీవుడి సేన సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తన శాపం గురించి, తనలో ఉన్న అమోఘమైన శక్తుల గురించి గుర్తు చేస్తాడు. తన శక్తి గుర్తు రాగానే హనుమంతుడు విశ్వరూపం దాల్చి ఒక్క ఎగురుతో సముద్రాన్ని దాటి లంక చేరుకున్నాడు. లంకని దహనం చేయడం, సీతమ్మకు రాముడి ముద్రిక ఇవ్వడం రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. సంజీవని పర్వతం మరియు చిరంజీవి వరం. లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు ఆయన్ని బతికించడానికి సంజీవని మూలిక కోసం హనుమంతుడు హిమాలయ పర్వతంకు వెళ్తాడు. ఆ మూలిక ఏది అని గుర్తించలేక మొత్తం పర్వతాన్ని తన చేతితో ఎత్తుకొని వచ్చాడు. శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత కూడా హనుమంతుడు ఈ ధరణి మీద చిరంజీవిగా ఉండిపోయారు. ఎక్కడ హనుమంతుని నామస్మరణ జరిగినా అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటారని నమ్ముతారు. ఆఖరుగా దీని వివరణ ఏమిటంటే, హనుమంతుడి జీవితం మనకి చెప్పే పాఠం ఒక్కటే: ఎంత శక్తి ఉన్నా విధేయత మరియు భక్తితో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.